హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? మనం మన ఛానల్లో ఇప్పుడు సినిమా న్యూస్తో పాటు రాబోయే 8వ బిగ్ బాస్ సీజన్ 8 కోసం అందులో కంటెస్టెంట్ల కోసం మాట్లాడుకుంటున్నాం. అయితే అసలు ఈసారి కంటెస్టెంట్లు ఎవరెవరో గతంలో కొంతమంది చెప్పాను. మరలా ఇప్పుడు మరికొంతమంది అంటే బిగ్ బాస్ హౌస్ని ఉర్రూతలూగించేలాగా ఎవరెవరు రాబోతున్నారు అనే అంశం మీద ఒక్కసారిగా డిస్కస్ చేద్దాం. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ముగ్గురు సూపర్ లేడీస్ రాబోతున్నారు కంటెస్టెంట్లుగా. ముగ్గురు ఎవరో కాదు. లాస్ట్ టైం రన్నరప్గా వచ్చిన మిసెస్ అమర్దీప్ ఈసారి రాబోతున్నారు. తనే మన అమర్దీప్ భార్య తేజు గౌడ్. సో తేజు గౌడ్ ఈసారి కంటెస్టెంట్గా రాబోతున్నారని ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే గతంలో కూడా కొంతమంది పెయిర్లో ఉన్న వాళ్ళని, ఒక్క వరుణ్ సందేశ్ పెయిర్ కాకుండా మిగతా వాళ్ళు చాలామంది కూడా ముందు హస్బెండ్ తర్వాత వైఫ్ రావడం, లేదంటే ముందు మేల్ ఫ్రెండ్ తర్వాత గర్ల్ ఫ్రెండ్ రావడం, అట్లా కూడా చాలా సందర్భంలో జరిగింది. ఈసారి అమర్దీప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్లో తేజు రాబోతున్నారు. తేజు కూడా చాలా సీరియల్లో యాక్ట్ చేశారు. సీరియల్స్ ద్వారా వాళ్ళిద్దరూ ఫెమిలియర్గా మారారు. అండ్ మోర్ ఓవర్ తేజు అమర్దీప్ చాలా లవ్ మ్యారేజ్ అని కూడా మనందరికీ తెలుసు. సీజన్ 7లో వచ్చినప్పుడు లాస్ట్లో కంటెస్టెంట్ ఇంకా రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు అనే దాని మీద పోటాపోటీగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురుగా ఉన్నప్పుడు ఎటువంటి అభిప్రాయం తీసుకోబోతున్నారు, అలాగే కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు మనం వాచ్ చేస్తున్నారు కూడా చూడకుండా ఒరిజినల్గా జెన్యున్గా ఎలా ఉండబోతున్నారు హౌస్లో అనే దాని మీదే మనం చూసినప్పుడు అమర్దీప్కి సంబంధించి తేజు ఏదైతే ఉందో అక్కడ ప్రేక్షకులు కూర్చున్నప్పుడు అమర్దీప్ చెప్పిన విషయాన్ని తేజు చూసి ఎమోషనల్ అవ్వడం అది బాగా ఎంజాయ్ చేసాం. ఆ సీజన్లో ఆ ఎపిసోడ్ ఎందుకో కొంచెం బాగా కనెక్ట్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే అమర్దీప్కి మాస్ మహారాజా హీరో రవితేజ్ అంటే చాలా పిచ్చి. సో మాస్ మహారాజాకి సంబంధించి అవసరం అనుకుంటే ఆ బిగ్ బాస్ హౌస్ని కూడా వదిలేసి ఆయన సినిమాలు యాక్ట్ చేయడానికి బయటకు వచ్చేసినట్టుగా వచ్చి గేట్ దగ్గర వెయిట్ చేయడం అది చూసాం. ఆ తర్వాత తేజు అది చూసి ఎందుకో ఎమోషనల్ అయ్యారు, ఆమె కళ్ళలో నీరు వచ్చాయి. తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి కూడా అభినందించడం అన్నీ చూసాం. సో ఆ తేజు ఈసారి ఎట్లా పెర్ఫామ్ చేయబోతున్నారు. తర్వాత సీజన్ 7లో కూడా ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వాళ్ళ భార్యల్ని గెస్ట్లుగా మధ్యలో వాళ్ళని ఎంటర్ చేయడం. ఎందుకంటే వాళ్ళు కూడా బుల్లితెర నటులు కాబట్టి, ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఎట్లాగా రసవత్తరంగా ఆ ఎపిసోడ్ ఎలా పండిందని చూసాం. దాంట్లో భాగంగా తేజు కూడా అమర్దీప్ కోసం రావడం, అమర్దీప్ వైఫ్ తేజు అలాగే వాళ్ళ మదర్ కూడా వచ్చారు ఆ రోజు. సో ఈసారి తేజు వచ్చినప్పుడు తేజుకు సంబంధించి అమర్దీప్ కూడా మళ్ళీ గెస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ బిగ్ బాస్ గత సీజన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లైనప్ చేసుకొని వాళ్ళతో ఆల్రెడీ టచ్లో ఉంటుంది బిగ్ బాస్ టీమ్. సో వాళ్ళని అవసరమైనప్పుడు పిలుస్తామన్నట్టు కానీ బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్కి ఉపయోగించుకునే విధంగా కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. సో అదేవిధంగా తేజు గౌడ్ అనుకున్నట్టుగా ఇప్పుడు అమర్దీప్ కూడా హెల్ప్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. మేబీ హౌస్కి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోతుంటాయి కాబట్టి అప్పుడు అమర్దీప్ ఫాలో అయినవన్నీ కూడా తేజుకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ మరలా ఇప్పుడు బిగ్ బాస్ ఎటువంటి టాస్క్లు ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఉన్నా అది ఎట్లా ఫుల్ఫిల్ అవ్వాలి, అక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి అండ్ మోర్ ఓవర్ వంట విషయంలో కానీ, గార్డెన్ విషయంలో కానీ, హౌస్ మెయింటెనెన్స్ విషయంలో కానీ, లేదంటే హౌస్ లీడర్గా ఉండడం కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికి కూడా టాస్క్లు చేంజ్ అయిపోతుంటాయి. అక్కడ ఉండే కంటెస్టెంట్ల బిహేవియర్లు మారుతుంటాయి. అండ్ మోర్ ఓవర్ కంటెస్టెంట్ కూడా డిఫరెంట్ జానర్స్ నుంచి రావడం వల్ల అక్కడ ఎంతగా అమర్దీప్ తేజుకు ట్రైనింగ్ ఇచ్చినా కూడా కొద్దిగా నిలదొక్కుకోవడం అనేది కష్టమే, బట్ పెద్ద కష్టమేం కాదు. మేల్స్ కన్నా ఫిమేలే బాగా ఆడుతున్నారు, బాగా జబర్దస్త్గా వాళ్ళతో పోటీగా నిలబడుతున్నారు అనేది కూడా మనం లాస్ట్ సీజన్లో చూసాం. సో ఇప్పుడు కూడా తేజుకి ఆ సపోర్ట్తో పాటు అమర్దీప్ సపోర్టు, అలాగే ఆల్రెడీ ఒక మంచి ఫెమిలియర్గా ఉన్న కంటెస్టెంట్ కాబట్టి ఆ తేజు ఎట్లాగా బిగ్ బాస్ సీజన్ 8లో మ్యాక్సిమం విన్ కాకపోయినా అట్లీస్ట్ 80 to 90 డేస్ అయినా అందులో ఉండేలాగా తెచ్చుకోవాలి. లాస్ట్ 5 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 5 కంటెస్టెంట్స్ ఒకరుగా నిల్చుంటే చాలు అనే కసిగా
ఆడుతున్నారు. లాస్ట్ టైం కూడా అమర్దీపే మ్యాక్సిమం విన్ అవుతారు అనుకున్నారు, బట్ ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం అమర్దీప్ అవ్వలేదు, మన పల్లవి ప్రశాంత్కి వచ్చింది. సో ఈసారి తేజు ద్వారా అయినా అమర్దీప్ తన ఆశయాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి తేజుకి ఇప్పటి నుంచే ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడెక్కడ రైజ్ అవ్వాలి, ఎక్కడెక్కడ కూల్ అవ్వాలి, ఎంత ప్లెజెంట్గా ఉండాలి, ఎక్కడెక్కడ లౌక్యంతో మాట్లాడాలి, ఎక్కడెక్కడ డిప్లొమాటిక్ అయిన ఆన్సర్ చెప్పాలి, అన్ని విషయాలు కూడా తేజు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి అది ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ అయితే అనిపిస్తున్నాయి. సో అన్ని అనుకున్నట్టు జరిగితే తేజుని కూడా కంటెస్టెంట్ 8గా చూడబోతున్నాం విత్ ద సపోర్ట్ ఆఫ్ అమర్దీప్ అండ్ గ్రాండ్ సపోర్ట్ ఆఫ్ కింగ్ నాగార్జున. ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అనే క్యాప్షన్తో ఈసారి సీజన్ 8 రాబోతుంది. దానికి మనం కింగ్ నాగార్జున గారు తర్వాత మన జబర్దస్త్ కమెడియన్ సత్య గారితో కూడా ప్రోమో చాలా హైలైట్ అయింది. సో దాని ప్రకారం తేజు గౌడ్ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టే. సో తేజు గౌడ్ ఎలా ఆడుతారు ఏంటి, మధ్య మధ్యలో అమర్దీప్ ప్రేక్షకులు కూర్చుంటారా, అవన్నీ కూడా మనకి ఇంకా కొద్ది రోజుల్లోనే అవన్నీ తెలియబోతున్నాయి. సో అంతవరకు మన ఛానల్ చూస్తున్నానండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తేజు గౌడ్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఈసారి అమర్దీప్ రన్నర్గా వెళ్ళాడు, తేజు అయితే విన్నర్గా రావాలని మనం కోరుకుందాం. ఫిమేల్ కంటెస్టెంట్గా ఒక్కసారి జెండా పాతాలని కోరుకుందాం. విష్ ఆల్ ది బెస్ట్ టు తేజు, అమర్దీప్. బై.